జరుగుటకు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుతారు. హల్లెలూయా. ఓరి నాయనో, ఇదేంటే గర్వముగా వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారంట. ఇంకా మనము చూస్తాం ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 12:18. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోట్ల వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అనేస్తున్నాడు. ఎలాంటి మాటలు ఉన్నాయంట? కత్తిపోట్ల వంటి మాటలు అనేస్తున్నాడు. అమ్మో, ఎంత భయంకరమైన మాటలు! నిజంగా కొంతమంది మాట్లాడితే ఆ మాటలను బట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మాటలను బట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాటల యొక్క ప్రభావాన్ని బట్టి రైలు పట్టాలపైన తలగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ మాటల ప్రభావాన్ని బట్టి ఉరేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మాటలను బట్టి ఎటంటే అట్లా దిక్కు దిశాన లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి మాటలు అంట ఇవి? కత్తిపోట్ల వంటి మాటలు కదా. మనుషులను హింసిస్తారు. ఆ కత్తిపోట్లు అయ్యన్న మేలేమో, కత్తిపోట్లు అన్నా మేలేమో, గాయపరుస్తాయి శరీరానికి. మనసులో పడిన గాయము చాలా భయంకరంగా, మానసికంగా కుంగిపోతాడు మనిషి. అందుకే గర్వముగా మాట్లాడేవాళ్ళు, బలాత్కారముగా మాట్లాడేవాళ్ళు, కత్తిపోట్ల వంటి మాటలు కలిగి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమును లెక్క అప్పగించవలసి ఉండెను. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి నీవు అనీతిమంతుడవని తీర్పు, అపరాధివని తీర్పు పొందుదువు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. నీ మాట ఎలా ఉంటే అలా నీకేమొస్తుంది? మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది. నువ్వు ఊరికే మాట్లాడితే, విస్తరించి మాట్లాడితే కదా, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరోజు వీటన్నిటికి నువ్వు లెక్క చెప్పుకోవలసిన రోజు వస్తుంది. లెక్క చెప్పుకునే రోజు ఒకరోజు వస్తుంది. అందుకే అంటున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉండెను. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు అనేసి అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం.